రాజాసింగ్ రాజీనామాను బీజేపీ జాతీయ నాయకత్వం ఆమోదించడంతో రాజాసింగ్ పరిస్థితి అగమగోచరంగా మారింది. రాజాసింగ్ ముందున్న కర్తవ్యం ఏంటి? రాజకీయాల్లో ఉంటారా? హిందుత్వం ఎజెండాను ఎత్తుకుంటారా? మహారాష్ట్ర వైపు వెళ్తారా? శివసేన పార్టీలో చేరతారా? శివసేన రాష్ట్ర పగ్గాలు అందిపుచ్చుకుంటారా? శివసేనలో 2 గ్రూపుల్లో ఏ గ్రూపుల్లోకి చేరతారు? 1 ఉదయ్ ఠాక్రే, 2 ఏక్నాథ్ షిండే. రాజాసింగ్ ఎటువైపు? పార్టీకి రాజీనామా ఓకే, కానీ ఎమ్మెల్యేగా కొనసాగుతారా? రాజీనామా చేస్తారా? బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై ఆయన వైఖరి ఎలా ఉండనుంది? రాజాసింగ్ రాజీనామాపై బీజేపీలో భిన్న వర్గాలు భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంతకీ రాజాసింగ్ పయనమెటు? ఇదిప్పుడు అందరిలోనూ చర్చాంశంగా మిగిలింది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. రాజాసింగ్ రాజీనామాను బీజేపీ నాయకత్వం ఆమోదించినట్టుగా తెలుస్తోంది. మరి రాజాసింగ్ తర్వాత ఏం చేయబోతున్నారు ఆర్కే? శిలా, ఏదైతే రాజాసింగ్ గత కొన్ని రోజులుగా ఏదైతే బీజేపీ తీవ్ర నేతల మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శల నేపథ్యంలో అదేవిధంగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక సమయంలో కూడా ఆయన విమర్శలు చేస్తూ ఆయన రాజీనామా లేఖను డైరెక్ట్ గా కిషన్ రెడ్డికి ఇవ్వడంతో ఆయన ఇప్పటి వరకు అయితే ఏదైతే రాజాసింగ్ సస్పెండ్ చేస్తారా లేకపోతే రాజాసింగ్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చాలా మంది ఎదురు చూస్తారు. కాకపోతే రాజీనామా లేఖ ఇవ్వడంతో పాటు మీకు పార్టీకి దండం అని చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర హైకమాండ్ కూడా సీరియస్ గా తీసుకొని దీన్ని ఆమోదించాలని కేంద్ర పెద్దలతో ఒత్తిడి చేసినట్టు కూడా తెలుస్తుంది. దీని నేపథ్యంలో ఒకవేళ రాజాసింగ్ మనం ఇప్పటికే ఆయన రాజీనామా ఆమోదం తెలవకపోతే ఆయన మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంది. దీనివల్ల పార్టీకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన రాజాసింగ్ మూడోసారి ఎన్నికైన తర్వాత పార్టీ రాష్ట్ర నేతలపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అవి పార్టీకి నష్టం కలిగించే విధంగా కూడా ఉన్నాయి. దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా అనేది కూడా చాలా మటుకు రాష్ట్ర బీజేపీ పెద్దలు ఆలోచన చేశారు. దీనికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నది చాలా వెయిట్ చేశారు. అదే విధంగా రాజాసింగ్ పైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలని ఆచితూచి కూడా వ్యవహారం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న ఆచితూచి వ్యవహరించిన నేపథ్యంలో ఆయనే స్వయంగా రాజీనామా లేఖ ఇచ్చిన నేపథ్యంలో ఇది ఆమోదించాలని చెప్పిన నేపథ్యంలో దానిని ఆమోదించారు. ఇప్పుడు ఆ రాజకీయ ఆమోదం తెలిపిన తర్వాత ఆయన ఎటు వెళ్తారన్న దానిపైన ఇటు పార్టీలోనో లేక బయట కూడా చర్చ జరుగుతుంది. ఆయన ఒకవేళ రాజీనామా చేశారు కాబట్టి ఆయన హిందుత్వవాదం ప్రధాన ఎజెండాగా తీసుకొని ముందుకు పోతున్నారు. కాబట్టి ఆ హిందుత్వ పార్టీలు అయితే రాష్ట్రంలో మనకు చూసినట్లయితే ఒక బీజేపీ కొంచెం హిందుత్వ పార్టీ ముందుగా ఎజెండాగా పనిచేస్తుంది. కాబట్టి మిగతా పార్టీలు ఏదైతే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు హిందుత్వ వాదం అనేది లేదు. అందువల్ల ఆయన మొదటి నుంచి అనుకుంటున్నట్టుగా మహారాష్ట్ర వైపు వెళ్తారని కొందరు ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ శివసేన పార్టీ ఉంది. శివసేన పార్టీలో 2 వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదయ్ ఠాక్రే అదేవిధంగా షిండే ఈ 2 వర్గాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఎటు పోతారనేది చూడాల్సిన వస్తుంది. ఎన్డీఏలో ఏక్నాథ్ షిండే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఆయన అటు పోయే అవకాశం లేదు. ఇక మరో పక్క చూస్తుంటే ఠాకూర్ కాబట్టి అటు వెళ్తాడా లేకపోతే ఆయన సొంతంగా మరి ఏజెండాగా పోతాడనేది వేచి చూస్తున్నారు. అదేవిధంగా మనం నిన్ననే ఆయన దానిపైన కూడా పార్టీ రాజీనామా ఆమోదించిన దానిపైన కూడా రాజాసింగ్ స్పందించాడు. ఏదైతే నేను గత కొంతకాలంగా ఏదైతే పార్టీ తరఫున చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాను. అదేవిధంగా నేను ఏదైతే హిందుత్వ పార్టీ కోసమే పనిచేస్తాను కాబట్టి హిందుత్వ పార్టీ ముందు కూడా అదే విధంగా వెళ్తానని చెప్పాడు. ఏదైతే బీజేపీలో గత 11 ఏళ్ళుగా నేను బీజేపీ పార్టీలో పనిచేశాను, బీజేపీ పార్టీలోనే ఉన్నాను. నాకు ఆ పార్టీ చాలా అవకాశాలు ఇచ్చింది. చిన్న కార్యకర్తలు ఈ స్థాయికి వెళ్ళాను. కాబట్టి అదేవిధంగా ఏదైతే పార్టీ ఆదేశించిన నేను పార్టీ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండేది కార్యకర్తల విషయాన్ని ఢిల్లీ పెద్దలుగా చెప్పలేకపోయినారు, విఫలమైన అని అన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి నేను హిందుత్వవాదిగా హిందుత్వం కోసం పోరాటం చేస్తాను, ఎవరైతే వ్యతిరేకమైన వారికి వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్తూ వచ్చారు. కాబట్టి రాజసింగ్ ఏ విధంగా ముందుకు వస్తారనేది వేచి చూడాల్సిన ఉంది. థ్యాంక్ యూ రామకృష్ణ.